రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి కవితను వినిపిస్తానండి. శ్రీ మామిడి హరికృష్ణ గారు రాసిన ఒంటరీకరణ అనే కవిత్వ సంపుటి నుంచి మీకు ఒక మంచి కవితను వినిపిస్తాను. మామిడి హరికృష్ణ గారు పరిచయం అక్కర్లేని వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవులు, కథకులు, విమర్శకులు, సమీక్షకులు, వ్యాసకర్త, ఈ విధంగా అనేక రకాల అన్ని రంగాలలో వీరు సుప్రసిద్ధులు. వీరు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులుగా అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు పదోన్నతి పొందారు. వీరు నిరంతరం భాష కోసము, సంస్కృతి కోసము పాటుపడ్డారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే, వీరు ఏ అంశంనైనా అనర్గళంగా వీరు ప్రసంగించగలరు. వీరి వాగ్దాటి ఒక ప్రవాహంలా సాగుతుంది. అనితర సాధ్యమైన వాగ్దాటి వీరి సొంతం. మరి వీరు రాసిన మహాజన విశ్వం అనే కవితని ఒకసారి విందాం, చూడండి. మహాజన విశ్వం. ప్లాస్టిక్ పూలని, ఇంపోర్టెడ్ సెంటు పరిమళాన్ని, అపార్ట్మెంట్ కుండల్ని, 5 నక్షత్రాల పైకప్పుల్ని, ఆకాశ హార్మ్యాల అంచుల్ని మాత్రమే చూడగలిగే నువ్వు, తెలుసో తెలియకో గడ్డి పువ్వుని, పూరి గుడిసెని, 2 కాళ్ళ రోడ్డుని, గజ్జి కుక్క విదిలింపుని, మన్ను తిన్న పాము విరుపుని, రుమాలోడి అరుపుని ఎలా ఆస్వాదించగలవు? ఈ విశ్వాన్ని నీకున్న ఏదో ఒక అంగంతో శాసించగలనని, శపించగలనని, విశ్వం మొహంపై యాసిడ్ వర్షాలను కురిపించగలనని, క్లోరో కార్బన్లను కుప్పలు తెప్పలుగా పేర్చగలనని, సాగరానికి అంచులు గీచి ఒక్క అంగలో కొండల్ని దాటగలనని, 1/2 నిమిషంలో 1000 వంతులో ఆకాశాన్ని ఛేదించగలనని, మట్టి చేతులు నాటిన చెట్ల మొదళ్ళకి విషం పెట్టగలనని, పాముల్ని అద్దంలో బంధించి సింహాన్ని తుపాకీ బ్యారెల్లో బంధించగలనని, ఈ విశ్వమంతటికి నీకు నీవు అధిపతినని అనుకుంటున్నావు. కానీ ఈ విశ్వంలో ఏ ఒక్క ధూళి కణాన్ని అరగంట సేపు అదిమి పట్టినా నీ శ్వాసకు కొసల్ని నిర్ణయించే మహాజన విశ్వం కూడా ఇక్కడే ఉందనే పచ్చి నిజాన్ని టెలిస్కోప్ నుంచి గాజు కళ్ళతో చూసే నీ కంప్యూటర్ మెదడు ఒప్పుకుంటుందా? చూడండి ఎంత చక్కగా రాశారు. మనిషి అధికారం, ఆస్తులు, అంతస్తులు, అహంకారం ఎన్నిటిని సంపాదించుకున్నా ఈ విశ్వం ముందర వారు అతి చిన్నవారు మనుషులు అని ఈ కవిత ద్వారా చక్కగా తెలియజేశారు. మరిన్ని మంచి కథలు, కవితల కోసము రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.